ప్రియ స్నేహితులారా, నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానం తెలియజేస్తున్నాను. వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 38వ వచనం నుండి చదువుకుందాం. కంటికి కన్ను, పంటికి పళ్ళు అను చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టు వాని వైపునకు ఎడమ చెంప కూడా తిప్పుము. ప్రార్థించుదాం. కృపగల ప్రభా, దయగల తండ్రి, మహోన్నతుడ, ఈ ఉదయకాలము వాక్యం ద్వారా మాట్లాడుతూ మాలో ప్రతి ఒక్కరిని దర్శించి శరీర ప్రాణాత్మలను మీరు తాకి మా తండ్రి, ఇదిగో మా హృదయంలో, మా జీవితంలో కావలసినటువంటి మీ వాక్యపు విత్తనమును నాటమని మా ప్రభు రక్షకుడైన యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియా స్నేహితులారా, నేటి ఉదయకాలము యేసు ప్రభుల వారు చెప్పినటువంటి కొండ మీద ప్రసంగంలో ధారావాహిక ధ్యానాలలో మరొక ప్రాముఖ్యమైనటువంటి అంశం. యేసు ప్రభుల వారు ధర్మశాస్త్రాన్ని మరొకసారి ఉపదేశిస్తూ దాని సారాన్ని తెలియజేస్తూ విశ్వాస జీవితానికి కావలసినటువంటి మాటలు. క్రిస్టియానిటీ పాత నిబంధన నుండి నూతనమైనది ఎక్కడ ఉంది అంటే, ఆ నూతనమైనది నిదర్శనాన్ని, నూతన మార్గాన్ని, నూతన మార్గ నిర్దేశనాన్ని, నూతన విశ్వాసపు సూచనలను, నూతనమైనది ఏంటి అని తెలియజేసేటువంటి విషయాలు కొండ మీద ప్రసంగంలో నుండి మనం గమనిస్తూ ఉన్నాం. పాత నిబంధనలో న్యాయం అంటే పంటికి పన్ను, ఒక పన్ను ఎవరన్నా విరగొడితే వాళ్ళకి కూడా ఇంకో పన్ను విరగొట్టడం, ఒక కన్ను పోయేటట్టు చేస్తే వాళ్ళకు కూడా చేయండి. దాన్ని రెట్రిబ్యూషన్ అనేటువంటిది, అంటే సమన్యాయం అనే దృష్టిలో చూసారు. కానీ యేసు ప్రభుల వారు ఏమంటారంటే అది కాదు. యేసు ప్రభుల వారి కొండ మీద ప్రసంగం అనేకులను ప్రభు దగ్గరికి రావడానికి తీసుకొచ్చింది. వాళ్ళు యేసయ్యలో విశ్వాసం ఉంచకపోయినా యేసయ్యను ఆరాధించడానికి, ప్రేమించడానికి, ఇష్టపడడానికి కారణం కొండ మీద ప్రసంగం. మహాత్మా గాంధీ గారు యేసు ప్రభుల వారి కొండ మీద ప్రసంగానికి ముగ్ధులై ఆయన చేపట్టినటువంటి సత్యాగ్రహానికి కానీ, అహింసావాదానికి కానీ ఆయన చెప్తున్నారు, యేసు ప్రభుల వారి కొండ మీద ప్రసంగం చాలా గొప్పది, అది నాకు ప్రేరణనిచ్చింది అని చెప్తారు. రాజారాం మోహన్ రాయ్ గారు ద ఎథికల్ టీచర్, జీసస్ ఈజ్ అన్ ఎథికల్ టీచర్, ఆయన కొండ మీద ప్రసంగంలోని గొప్ప విలువల సారాన్ని మేము ఇష్టపడుతున్నామంటున్నారు. అమెరికాలో నల్ల జాతీయుల్ని ద్వేషిస్తూ అసూయ మీద చేసినటువంటి ఉద్యమానికి పోరాడినటువంటి మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ గారు చెప్తారు, జీసస్ ఈజ్ నాట్ ఎ ప్యాసివిస్ట్ టీచర్. అంటే ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించడం అంటే చాతగానితనం కాదు. అది ఒక బలమైనటువంటి రెసిస్టెన్స్, అంటే ఒక బలమైనటువంటి అన్యాయాన్ని వ్యతిరేకించే ఒక చర్య అని ఆయన చెప్తా ఉన్నారు. ఎట్లనో మనం గమనించుదాం. మహాత్మా గాంధీ గారు ఒకసారి ఏమన్నారంటే, అన్ ఐ ఫర్ అన్ ఐ మేక్స్ ద హోల్ వరల్డ్ బ్లైండ్. కంటికి కన్ను అనుకుంటూ పోతే ప్రపంచమంతా చీకటైపోతుంది. ఒకరినొకరు హింసించుకుంటూ చంపుకుంటూనే పోతారు. అక్కడ దానివల్ల ఏ న్యాయం జరగదు. మరి నీకంటే బలవంతుడైనటువంటి శత్రువుని, నీకంటే బలవంతుడై నిన్ను ద్వేషిస్తున్న వారిని, అసూయ చేస్తున్న వారిని, హింసిస్తున్న వారిని ఎట్లా ఎదుర్కోవాలి? ఒక చెంప మీద కొట్టడం అంటే ఏంటి? ఒక చెంప మీద కొట్టడం అంటే, యేసు ప్రభుల వారు ఈ వాక్యాన్ని ప్రకటించుతున్నటువంటి రోజుల్లో రోమీయులు శిక్షలను విధించుతున్నారు. ఆ శిక్ష శారీరకంగా బాధ పెట్టడం కాదు, ఒక వ్యక్తిని మానసికంగా బాధ పెట్టడం. చెంప మీద కొట్టడము అంటే అవమానించడం. చెంప మీద కొట్టడం అంటే నువ్వు తక్కువ అని తెలియజేయడం. చెంప మీద కొట్టడం అంటే నువ్వు బానిస అని తెలియజేయడం. చెంప మీద కొట్టడం అంటే నీ స్థాయి చాలా చిన్నది అని. అప్పుడు అవతల వ్యక్తి యేసుప్రభుల వారు ఏమని చెప్తుందంటే, నేను చేస్తుంది న్యాయం, నేను చేస్తుంది కరెక్ట్ కనుక నేను దీనికి నిలబడుతున్నా, నువ్వు కావాలంటే ఇంకో చెంపైన కొట్టుకో, కానీ నేను నమ్మిన దాని కొరకు నేను నిలబడతా అనేటువంటి ఒక చర్య. ఈ చర్య ఏం చేస్తుందంటే, హింసించు వాడికంటే నేను బలవంతుణ్ణి. బహుశా శారీరకంగా నాకు బలం లేకపోవచ్చు, భౌతికమైనటువంటి బలం లేకపోవచ్చు, కానీ నా మనోధైర్యం చాలా గొప్పది, నేను నమ్మిన విశ్వాసం గొప్పది, నేను అనుకున్న క్రియ చాలా గొప్పది, దాని కొరకు నేను ఏదైనా ఎదుర్కొంటా అని మరలా దానికి జవాబు ఇవ్వగలగడం. కనుక ఈ దినాన యేసు ప్రభుల వారు చూపించే మార్గం ప్రేమ మార్గం, దయగల మార్గం, క్షమాపణ గల మార్గం. హింసని, అన్యాయాన్ని ఎదుర్కొనడానికి హింస ఎప్పుడు జవాబు కాదు. ఈ లోకం ప్రేమతో నిండాలంటే, శాంతితో నిండాలంటే
యేసు ప్రభుల వారు చెప్తా ఉన్నారు, దాన్ని అహింసగా ఎదుర్కొనేటువంటి మార్గం. ప్రియమైన వారలారా, ఈ దినం లోకము మనకు మరలా మరలా హింసనే నేర్పుతుంది. కానీ దేవుని వాక్యం దానికి వ్యతిరేకం. మనది ప్రేమ గల మార్గం, మనది క్షమాపణ గల మార్గం. యేసు ప్రభుల వారి ప్రేమ, క్షమాపణ కరుడుగట్టినటువంటి వ్యక్తుల్ని మార్చింది. సాధు సుందర్ సింగ్ గారు ఒక మారు వాక్యం చెప్తా ఉంటే, ఒక భయంకరమైన గజ దొంగ ఆయనతో అన్నారంట, యేసుప్రభు ఎవరినైనా క్షమించుతాడా? అవునయ్యా క్షమించుతాడు. నన్ను కూడా క్షమించుతాడా? మిమ్మల్ని కూడా క్షమించుతాడు. నేనెవరో తెలుసా? నేను ఎటువంటి పనులు చేసిందో తెలుసా? నాకు తెలియదు, కానీ అయినా ప్రభు నేను క్షమించుతాడు అని సాధు గారు చెప్పిందంట. ఒక లోయ దగ్గరికి తీసుకెళ్ళి, ఒక చిన్న గుంట, ఒక పెద్ద గుంట లాంటి దాని దగ్గర తీసుకుపోయి సాధు గారిని చూపిస్తూ ఉంటే గుంటలో నుంచి భయంకరమైనటువంటి వాసన వస్తుంది. సాధు గారు ఆ గుంటలోకి చూస్తూ ఉన్నారంట. చూస్తే అనేక శవాలు కుళ్ళిపోయినవి ఎప్పటి నుంచో. ఈ దారిలో వస్తున్న వారందరినీ దోచుకొని చంపి ఆ గుంటలో నేను పడేసిన. ఇంతమందిని చంపిన, నన్ను ప్రభు క్షమించుతాడా? చూడండి, భయంకరమైన కరుడుగట్టిన వ్యక్తి హృదయంలో మార్పు చెందాలనుకున్నాడు. వాడు కొడితే మారడు, హింసిస్తే మారడు. క్రీస్తు ప్రేమ, క్షమాపణ గల ప్రేమ గల మాటలు బండలాంటి హృదయాన్ని, మొండి హృదయాన్ని మార్చి సత్ప్రవర్తనలోకి తీసుకొచ్చింది. సమాధుల్లో తిరుగుతూ ఎవనికి లయం కానటువంటి వాడు యేసుప్రభుల వారి మాట వల్ల సాధుపరచబడి దురాత్మలు తొలగిపోయి సాధుగా మారి ప్రభువుల వారి పాదాల దగ్గర కూర్చుండు. అది హింసతో జరగలేదు, భౌతికమైన బలంతో జరగలేదు, శక్తితో జరగలేదు. ఆయన ప్రేమతో, ఆయన శక్తితో, ఆయన ఆత్మ కార్యంతో జరిగింది. కనుక ఈ దినాన హింస ఎప్పటికీ హింసకు సమాధానం కాదు. ప్రేమ, క్షమాపణ, క్రీస్తు మార్గం నూతన సమాజాన్ని నిర్మించగలిగినటువంటిది. ఆ గొప్ప సమాజాన్ని గురించినటువంటి పునాదులు దేవుని వాక్యంలో ఉన్నాయి. దేవుని వాక్యం ఎంత శక్తిగలదో, ఎంత బలమైనదో ఈ ఉదయం కొండ మీద ప్రసంగం ద్వారా చూస్తున్నాం. ప్రభుల వారి మార్గంలో నడిచే కృప మనందరికీ ఇస్తూ, మనందరి జీవితాల్లో, కుటుంబాల్లో హింసను వీడి ప్రేమగల, దయగల, క్షమాపణ గల క్రీస్తు మార్గంలో నడిచే కృప దేవుడు దయచేయను గాక. ప్రార్థించుకుందాం. కృపగల ప్రభా, దయగల తండ్రి, నేటి ఉదయకాలం వాక్యం ద్వారా మాట్లాడినందుకు వందనాలు. మా జీవితాల్లో నా తండ్రి కావలసిన దీవెన, ఆశీర్వాదం ఇస్తూ మిమ్మల్ని పోలి నడిచే కృప దయచేయమని యేసుపేట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.